రక్షించేటటువంటి పరిధిలో అందరూ సమానమే. So when Article 14 of the Constitution is enshrining the principle of equality before law and equal protection of the laws, in addition to it, some of the articles in the same Constitution says that it is the right of the women to have protective discrimination also. అందరూ సమానమే అయినప్పటికీ చరిత్రలో కొంతమంది కొన్ని కారణాల వల్ల డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళని మరి అగైన్ సమాజంలో ఆన్ పార్ తీసుకురావడానికి ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ చేయాలి అని రాజ్యాంగం ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ హ్యాస్ మ్యాండేటెడ్ ఫర్ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, రక్షణతో కూడినటువంటి వ్యత్యాసము. అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ so many laws are made exclusively for ladies. Before birth నుంచి till death వరకు, మనం పుట్టక ముందు నుంచి, అంటే ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్, ప్రివెన్షన్ ఆఫ్ ఏమంటారు దాన్ని, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ముందే భ్రూణ హత్యలు అని ఉంటాయి. ప్రెగ్నెన్సీలోనే గర్భస్థ శిశువు పురుషుడా మహిళ అని ముందే, ఆడపిల్ల మగపిల్లవాడా అని ముందే తెలుసుకునేటటువంటి టెస్ట్ని చట్టం ప్రొహిబిట్ చేసింది. మేడం చాలాసార్లు దాని మీద కూడా మాట్లాడారు. ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ని మనం ప్రొహిబిట్ చేయాలి, అట్లాంటి ఎక్కడ మన కమక్రాస్ అయినా ఇమ్మీడియట్గా డాక్టర్కి లైసెన్స్ కూడా సీజ్ చేయాలి, హాస్పిటల్ని రద్దు చేయాలి అని. సో వాట్ ఆర్ వి నోయింగ్ ఫ్రమ్ దిస్? కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ ఆర్ రైట్స్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ ఆనర్ బిఫోర్ అవర్ బర్త్. How great it is. It is an honor to know that మనం పుట్టుక ముందు నుంచి కూడా మనకు ఆ చట్టాలు ఉన్నాయి, మనకి కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ చేస్తుంది. వీ హ్యావ్ ఆల్ రైట్ టు బి ట్రీటెడ్ ఆన్ పార్ విత్ అదర్ జెండర్ ఆఫ్ ద సొసైటీ. ఎస్ ఆర్ నో? ఎస్. అట్లానే దాని తర్వాత స్టేజ్లో రైట్ టు బి ఎడ్యుకేటెడ్, రైట్ టు హ్యావ్ మెడికల్ ఫెసిలిటీ, రైట్ టు బి ట్రీటెడ్ ఈక్వలీ, నో డౌరీ, నో డిస్క్రిమినేషన్ ఇన్ మ్యారిటల్ ఇష్యూస్. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్లో కూడా ఎక్కడ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. నో హరాస్మెంట్, నో సెక్షువల్ అట్రాసిటీస్ అగేన్స్ట్ విమెన్ ఎంప్లాయీస్, నో డిస్క్రిమినేషన్ ఈవెన్ ఇన్ ఎంప్లాయ్మెంట్. అట్లానే మదర్గా మనకు కొన్ని రైట్స్ ఉన్నాయి, వైఫ్గా మనకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఇన్ అడిషన్ టు దిస్, ఈవెన్ వెన్ వీ బికమ్ సీనియర్ సిటిజన్, దేర్ ఈజ్ ఆల్సో సీనియర్ సిటిజన్ యాక్ట్. సీనియర్ సిటిజన్ కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి, రక్షణ ఇవ్వాల్సినటువంటి, గౌరవం ఇవ్వాల్సినటువంటి చట్టం కూడా మనకుంది. సో చట్టాలకు ఎక్కడ కొదువ లేదు. దీనికి అడిషన్గా ప్రభుత్వము రాజ్యాంగం నుంచి, చట్టాల నుంచి తీసుకున్నటువంటి అంశాలని తనకున్నటువంటి బాధ్యతతోటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం మనందరికీ తెలుసు. మోస్ట్ ఆఫ్ ఇట్, మోస్ట్ పాపులర్ అమంగ్ దట్ ఇస్, what is the most popular thing which is mandated, which is given by the government of Andhra Pradesh in the recent times? Thank you so much, you made my day. Exactly, Disha. Disha is an initiative, again first of its kind in India. Disha అనేటటువంటి బిల్ ప్రవేశపెట్టినప్పుడు, ఆ బిల్ మన అసెంబ్లీలో పాస్ అయినప్పుడు నన్ను ఒక కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ పంపించడం జరిగింది. ముసోరి అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ కోసం ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ముందు వెళ్ళేది ముసోరీకి వెళ్తారు. అక్కడ 3 days కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో ఉన్నటువంటి మెయిన్ హోస్ట్, ఎనీ ఆఫీసర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఐ కుడ్ ప్రౌడ్లీ స్టాండ్ అప్ అండ్ రేజ్ మై హ్యాండ్ ఆల్సో. ఎనీ ఆఫీసర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. అగైన్ ఐ ఓన్లీ రోజ్ మై హ్యాండ్. So okay, so you are a police officer, that too you are from Andhra Pradesh. We are excited to know about the initiatives of Disha. Kindly explain that, Anna. This was the first thing asked on the first day of the 3 days workshop. Ant excitement ki Mussoorie ఉన్నటువంటి నేషనల్ అకాడమీ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంత ఎక్సైట్మెంట్కి వాళ్ళు అప్పుడు లోన్ అయితే నేను చాలా ప్రౌడ్గా చెప్పాను, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ గివెన్ బై దిశా ఇనిషియేటివ్స్ అని. ఆఫ్ కోర్స్ వాళ్ళు కొంత డౌట్ కూడా వ్యక్తపరిచారు, ఇది నిజంగా పాసిబులేనా అని. దే హ్యావ్ రియల్లీ ఎక్స్ప్రెస్ దట్ డౌట్, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? అండ్ ద గ్రేట్నెస్ గోస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ police department in Andhra Pradesh. It is successfully, it has proved its existence. Number of cases, number of calls, Disha app కానివ్వండి, Disha initiative కానివ్వండి, ఆ Disha initiative ని maximum people say that అది ఓన్లీ బిల్ మాత్రమే పాస్ అయింది కదా, చట్టం రాలేదు కదా అని. ఎస్, ఆఫ్ కోర్స్
చట్టం రావడానికి చాలా పెద్ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి ఆఫ్ కోర్స్, బట్ నో వన్ స్టాప్స్ అస్ ఫ్రమ్ టేకింగ్ అప్ ద ఇనిషియేటివ్స్, రైట్? అవునా కదా? నేను త్వరితగతిన ఏ కేసు నమోదైనా కేసు రిజిస్టర్ చేయిస్తాను, నెంబర్ 1. నెంబర్ 2, రిజిస్టర్ అయినటువంటి కేసుని ఇన్వెస్టిగేషన్ స్పీడీగా చేయాలి. నెంబర్ 3, ఆ ముద్దా ఎవరైతే ఉన్నారో బియాండ్ రీజనబుల్ డౌట్ నేరం ఎస్టాబ్లిష్ చేసి బిహైండ్ ద బార్స్ పంపించాలి. నెంబర్ 4, ఛార్జ్ షీట్ అతి త్వరలో వేసేయాలి, ట్రయల్ తొందరగా అయ్యేటట్లు చూడాలి, ఆ ప్రాసిక్యూషన్ తొందరగా అయ్యేటట్లు మంచిగా జరిగేటట్లు చూడాలి, న్యాయం గెలవాలి, చట్టం నిలబడాలి, తద్వారా మహిళకి న్యాయం జరగాలి. దీన్ని ఎవరన్నా ఆపుతారండి? దీనికి సపరేట్గా చట్టం రాకపోయినా వచ్చినా వాట్ ఎవర్, నో వన్ విల్ స్టాప్ ఫ్రమ్ టేకింగ్ అప్ ద ఇనిషియేటివ్, రైట్? దేర్ లైస్ ద సక్సెస్ ఆఫ్ దిశ. అండ్ దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరన్నా ఉన్నారు అంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి నేనే. వీ హ్యావ్ సీన్ సో మెనీ సక్సెసెస్ అవుట్ ఆఫ్ దిశ ఇనిషియేటివ్స్, మెనీ కేసెస్. మీ అందరు నోటీసులో ఉండుండొచ్చు, గుంటూరులో ఒక మహిళ మీద రోడ్డు మీద ప్రేమించలేదని, ప్రేమని తను వ్యతిరేకించిందని, తను ఇంటర్నెట్లో వాట్సాప్లో వాట్ ఎవర్ షీ డింట్ రెస్పాండ్ అని నిర్దాక్షిణ్యంగా పట్టపగలు ఒక అతను మోర్ దెన్ 20 times స్టాప్ చేసి ఆ అమ్మాయిని మర్డర్ చేయడం జరిగింది. మనం చూసాం, అందరు దాన్ని రమ్య మర్డర్ కేసు అంటూ పేపర్లో కూడా చదువుంటారు. ఆ కేసులో దిశ ఇనిషియేటివ్, అండర్ ద క్లాజ్ ఆఫ్ దిశ ఇనిషియేటివ్, ఇమీడియట్లీ ఆ జిల్లా ఎస్పీ గారు సీన్కి వెళ్ళడం జరిగింది. మీడియా మిత్రులందరికీ తెలుసు. అండ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, విత్ ఇన్ 30 days ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసుకొని బియాండ్ రీజనబుల్ డౌట్ ఆ నేరాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఛార్జ్ షీట్ వేయడమే కాకుండా అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేటటువంటి ఆ స్టేజ్కి తీసుకొని వచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్ టు దోస్ దిశ ఇనిషియేటివ్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దిశ యాప్ గురించి దేర్ వేర్ సో మెనీ కాల్స్. కొంతమంది దిశ యాప్ ఇక్కడే పనిచేస్తుందేమో అనుకుంటారు, బట్ మేడం ఒక మీటింగ్లో చెప్పారు, అది మా నోటీస్లో ఉంది కానీ, బట్ మేడం హ్యాస్ publicly told before some of the students like you in a very important meeting. ఢిల్లీలో ఒక తల్లి కూతురు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా దిశ యాప్ యూజ్ చేసుకొని తను ఇంప్లిమెంట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కి ఆ ఇన్ఫర్మేషన్ చేరేటట్లు చేస్తే ఇక్కడి నుంచి పోలీస్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి తనకి ఇమీడియట్గా జస్టిస్ చేయడానికి ఆ దిశ యాప్ అనేది దోహదపడిందంటే ద క్రెడిట్ గోస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ అప్ బై ద గవర్నమెంట్. సో ఈ దిశ యాప్, ఈ దిశ ఇనిషియేటివ్స్ అనేవి సక్సెస్ అవుతున్నాయా లేదా అని చాలామందికి అనుమానం ఉండొచ్చు. డేటా ప్రూవ్స్ దట్ దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అది ఇంకా చట్ట రూపం దాల్చకపోయినా, చట్టం అవ్వకపోయినా ఎవరు 30 daysలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి అనే దాన్ని ఎవరు ఆపరు కదా. No one will stop. CRPC will not prohibit a police officer from completing the investigation sooner. CRPC క్రిమినల్ ప్రొసీజర్ కూడా అయ్యో బాబు నువ్వు ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అనదు, చేస్తే మంచిదనే చెప్తుంది. సో దానికి మళ్ళీ సెపరేట్గా చట్టం యాక్చువల్గా అయితే అవసరం లేదు కానీ, బట్ స్టిల్ our government is trying to bring the separate law to see that it is properly continued in further course of action also. So here ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్స్కి గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఈ డిగ్నిటీ అనేది, రెస్పెక్ట్ అనేది ముందు మనల్ని మనం గౌరవించుకుంటే అక్కడి నుంచి మొదలవ్వాలి. మన కుటుంబం నుంచి, తల్లిదండ్రుల నుంచి మొదలవ్వాలని అందరూ అంటారు. ఎస్, ఆఫ్ కోర్స్ దట్ ఈస్ కరెక్ట్. బట్ నేను మనస వాచ కర్మన బిలీవ్ చేసేది, పాటించేది ఏంటి అంటే నన్ను నేను మొదటిగా గౌరవించుకోవడం, నన్ను నేను మొదటిగా ప్రేమించుకోవడం, నన్ను నేను నా కళ్ళతో చూడడం. ఐ హ్యావ్ టు లుక్ ఎట్ మై సెల్ఫ్ విత్ మై ఓన్ ఐస్. అంటే వేరే వాళ్ళు నన్ను గొప్పగా అంటే పొంగిపోవడం, లేదా వేరే వాళ్ళు ఎవరో నన్ను విమర్శిస్తే కృంగిపోవడం, నన్ను ఎవరైనా టీజ్ చేస్తే దానికి ఆ రోజు 4-5 రోజులు నిద్రాహారాలు మానేసి ఆత్మన్యూన్యత భావంతో, అభద్రతా భావంతో ఉండడం, ఈవెన్ గోయింగ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కమిటింగ్ సూయిసైడ్స్. దానికి ఈ రోజు నుంచే ఇంటూ కొట్టాల్సిన అవసరం ఉంది. బికాస్ వీఆర్ సెలబ్రేటింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇన్ ద హిస్టరీ ఆఫ్ విమెన్స్ డిగ్నిటీ, దట్ ఈస్ విమెన్స్ Dignity Day, initiated by Honorable Women's Commission of Andhra Pradesh. So we have to start looking at our eyes
లుకింగ్ అట్ అవర్ సెల్ఫ్స్ త్రూ అవర్ ఓన్ ఐస్ విత్ అవర్ ఓన్ రెస్పెక్ట్. మనల్ని మనం గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. దానికి మరి ఏం చెయ్యాలి? మొదటగా ఏం చేయాలి? డిగ్నిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? లేడీస్కి డిగ్నిటీ, గౌరవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ రోజుల్లో? ఎక్కడి నుంచి వస్తుందండి? నో క్యాస్ట్, నో క్రీడ్, నో రిలీజియన్, నథింగ్, ఆల్ దట్ ఈస్ నాన్ సెన్స్. చదువు నుంచి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఫస్ట్ మనకి గౌరవం ఇచ్చేది మన చదువు మాత్రమే. మనకి గౌరవం ఇచ్చేది మన ఎకనామిక్ ఇండిపెండెన్స్ మాత్రమే. మనకి గౌరవం ఇచ్చేది మన గురించి మనకి తెలిసినప్పుడు మాత్రమే. మన స్ట్రెంగ్స్, మన వీక్నెస్, నా బలం, నా బలహీనత నాకు తెలియాలి మొదటిగా. కానీ చాలామంది మనం ఏం చేస్తున్నాం? మన బలాన్ని, మన బలహీనతల్ని పక్కన వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. తద్వారా మనమే చాలా వివక్షకి గురవడానికి అవకాశం ఇస్తున్నాం. ఐఎమ్ నాట్ టెలింగ్ మనమే దాడి చేసుకుంటున్నామని నేను అనట్లేదు. అవకాశం కూడా ఇవ్వకూడదు అంటున్నాం. అంత కరేజియస్గా ఉండాలి, అంత స్ట్రాంగ్గా ఉండాలి. మనల్ని ఎవరైనా పొగిడినా నా గురించి నాకు తెలుసు సార్, నమస్తే అంత చెప్పగలుగుతారు. నిన్ను ఎవరైనా తిట్టినా ఓకే, దట్ ఈస్ యువర్ పర్సెప్షన్, ఐ నో వాట్ ఐ యామ్. ఒకవేళ అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, సరిత గారు మీకు ఈ సబ్జెక్ట్లో పెద్దగా నాలెడ్జ్ ఉండట్లేదు, నేర్చుకోండి అని ఎవరైనా చెప్పారు అనుకుందాం. ఎస్, ఆఫ్ కోర్స్, మేబీ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దట్, కమాండ్ ఓవర్ దట్ సబ్జెక్ట్. ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ మేనర్ అండ్ సీ దట్ రెండోసారి నన్ను ఎవరు అట్లా విమర్శించే పరిస్థితి రాకుండా నన్ను నేను ట్రైన్ చేయాలి. దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. బట్ ఇఫ్ సమ్వన్ క్రిటిసైజెస్ యూ ఓన్లీ టు సప్రెస్ యువర్ మొరాల్ ఆర్ యువర్ కాన్ఫిడెన్స్, నిన్ను కావాలని తగ్గించాలనే ప్రయత్నంలో, కావాలని వివక్షకు గురి చేయాలనే ప్రయత్నంలో నీ మీద ఎవరన్నా ఆ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేస్తే ఏం చేయాలి? యూ హ్యావ్ టు, నో నీడ్ టు గివ్ అ బ్యాక్ ఆన్సర్ టు దెమ్. ఓన్లీ థింగ్ ఈస్ గివ్ అ స్మైల్. స్మైల్ ఈజ్ ద బిగ్గెస్ట్ వెపన్ విచ్ ఐ బిలీవ్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్సో. తిట్టినా పొగిడినా మన గురించి మనకు ముందుగా తెలియాలి. ఎవరన్నా అట్లా అసభ్యంగా మాట్లాడినా తిరిగి సమాధానం చెప్పవలసిన అవసరమైతే అవకాశం ఉంటే చట్టాన్ని యూజ్ చేసుకోండి, దిశ యాప్ని యూజ్ చేసుకోండి. నథింగ్, నో వన్ స్టాప్స్ యూ ఫ్రమ్ దాట్. మీకు అది కూడా అవసరం లేదు అంటే గివ్ అ బిగ్ ఫిట్టింగ్ రిప్లై విత్ అ స్మైల్ అండ్ గెట్ అవే ఫ్రమ్ దేర్. దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ప్రతి వారికి ఆన్సర్ ఇచ్చుకుంటూ నేను అట్లా కాదు, నేను ఇట్లా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఎంతమందికి ఇస్తాము? ఇట్లా మనం ఆత్మన్యూనత భావంతో, అభద్రతా భావంతో ఉన్నంత కాలం ఆ డిస్క్రిమినేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఐ సజెస్ట్ టు ది యంగ్ గర్ల్స్ హియర్ హూ ఆర్ ఆఫ్ వెరీ నేసెంట్ స్టేజ్ ఆఫ్ అడల్ట్హుడ్, చాలా నేసెంట్ స్టేజ్ ఆఫ్ విమెన్హుడ్లో ఉన్న మీరందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, రాజ్యాంగం, చట్టం మనకి ఎన్ని రైట్స్ ఇచ్చినా ఆ రైట్స్ అన్నిటికీ వాల్యూ వచ్చేది మనల్ని మొదటిగా గౌరవించుకొని ప్రేమించుకున్నప్పుడే. దానికి చదువు దోహదపడాలి, మన ఎకనామిక్ ఇండిపెండెన్స్ దోహదపడాలి, మన మీద మనకి ఎంపవర్డ్ అనేటటువంటి ఫీలింగ్ అది దోహదపడాలి. అంతేగాని ప్యాంటు షర్ట్ వేసుకున్నారు సరిత గారు, నేను కూడా అట్లానే వేసుకుంటాను, అప్పుడు మాత్రమే ఎంపవర్మెంట్ అంటే డ్రెస్ హ్యాస్ నథింగ్ టు డూ. దిస్ ఈస్ అ కోడ్ ఆఫ్ యూనిఫామ్ విచ్ వీ ఫాలో, దట్స్ ఇట్, అంతే. మీరు సారీ వేసుకున్నా, ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గౌరవంగా ఉన్నంత వరకు డ్రెస్ డజంట్ మ్యాటర్. It is only your own perception at yourself matters. You have to have knowledge about your strengths and weaknesses. నా బలం, నా బలహీనత నాకు తెలియాలి, నా బలాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, నా బలహీనతల్ని ఇంకా వీకెన్ చేసుకోవాలి. ఇట్లాంటి దృక్పథం మన మీద మనకు ఉండాలి. మన కోసం మనం సమయాన్ని వెచ్చించుకోవాలి. మన ఆరోగ్యం మానసికంగా కానీ శారీరకంగా కానీ మన ఆరోగ్యం మీద మనకి దృష్టి ఉండాలి. మన చదువు, మన అభ్యున్నతి వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. మనకి మాత్రమే కాకుండా, మన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, come whatever it may, whatever obstacles you come across, of course it is not a cakewalk. You can think that madam meekenti meer police officer ga unnaru ani. No, I have come from a humble background like you. I was once upon a time like you only. After that, in the year 2010 I came into police department. కానీ అప్పటి వరకు నేను కూడా ఆర్డినరీ మిడిల్ క్లాస్ కామన్ లేడీ ఓన్లీ. ఈవెన్ ఇప్పుడు కూడా ఐ ట్రీట్ మై సెల్ఫ్ యాజ్ ద సేమ్, బికాస్ పోలీస్ అనేది నా ప్రొఫెషన్ మాత్రమే, నా పర్సనాలిటీనే నాతో పాటు లాస్ట్ వరకు వస్తుంది. ఎస్ ఆర్ నో? 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయిపోయిందమ్మా సరిత నీకు పోలీస్ డిపార్ట్మెంట్ అని రిటైర్మెంట్ చేసి
అవకాశం ఉంటే ఒక కండువా, ఒక శాలువనో, ఒక పూలదండ ఇచ్చి పంపించేస్తారు. కానీ నాతో చివరి వరకు వచ్చేది ఏంటండి? నాకున్నటువంటి గౌరవం మాత్రమే, నా పర్సనాలిటీ. ఎస్ ఆర్ నో? దాన్ని నేను నమ్ముతాను. ఈ స్టేటస్, ఈ గౌరవం, డిజిగ్నేషన్స్, ఇవన్నీ ఆల్ దోస్ ఆర్ టెంపరరీ. పర్మనెంట్ వన్ ఇస్ యువర్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. డిగ్నిటీ అనేది ముందు మనకిచ్చుకుందాం, మనం తోటి మహిళలకి ఇద్దాము. కానీ అట్లా కాకుండా మళ్ళీ మనకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం, మన ఫ్రెండ్స్ని డిస్క్రిమినేట్ చేయడం, మహిళలు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారని వేరే వాళ్ళకి మనల్ని మనం హాస్యాస్పదంగా చులకనగా చూసేటటువంటి అవకాశాలు ఇవ్వడం, కోడలుగా నాకున్నటువంటి హక్కు తర్వాత అత్తనయ్యేటప్పటికి అది కాదు, అత్తకి హక్కులు కావాలి అంటాం, లేదా తోటి కోడలికి హక్కులు కావాలి, వదినికి హక్కులు కావాలి అంటే నేనే పొజిషన్లో ఉంటే ఆ హక్కుల కోసం నేను ఫైట్ చేయడం అనేది అమానవీయం. ఓవరాల్గా విమెన్స్ డిగ్నిటీ ఎన్ష్యూర్ చేసుకోవడానికి మన వంతు ఏం చేయాలో అది చేయాలంటే ఫస్ట్ మనల్ని మనం గౌరవించుకోవడమే కాకుండా తోటి మహిళలు కూడా మనలాగే అని మనం భావించినప్పుడు మన డిగ్నిటీ మనకి డెఫినెట్గా వస్తుంది. ప్రభుత్వం ఇట్లాంటి మంచి మంచి పథకాలు ప్రవేశపెడుతూనే ఉండాలి. వాటిని మనం 100% సద్వినియోగపరుచుకోవాలి. రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులు కానీ, చట్టం మనకిచ్చినటువంటి రక్షణ కానీ, ప్రభుత్వం మనకిస్తున్నటువంటి సదుపాయాలు, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ దే ఆర్, వాటిని మనం సక్రమంగా సద్వినియోగపరుచుకుంటే ఖచ్చితంగా ఈ విమెన్స్ డిగ్నిటీ డే అనే దానికి పూర్తి అర్థం చేకూరుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ థ్యాంక్ వన్స్ అగైన్ ఫర్ ఆనరబుల్ చైర్పర్సన్ ఆఫ్ విమెన్స్ కమిషన్ for your marking this day as Women's Dignity Day and celebrating this in this prestigious college and making me part of it. A woman who awakens courage in her is Durga. This is what I always share on whatever dayas I come across. 10 mandi girls kanpichagane, this is what I like to share with all of you. A woman who awakens courage in her is Durga. A woman who awakens motherhood is in her is Annapurna. A woman who awakens transformation in her is Kali. And a woman who awakens her own personal nature gifted by God is Shakti. So we have to awaken all those inherent qualities which are there within us. మన చేతుల్లో ఉంది అవన్నీ అవేకన్ చేయడం. అట్లాంటి అవేకన్ చేసేటటువంటి రోజుని ఈ రోజుగా భావించి ప్రతి వాళ్ళు కూడా మానసికమైనటువంటి శక్తిని, శారీరక శక్తిని, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఇమోషనల్ స్ట్రెంగ్త్ దీన్ని గుర్తించి మనకి మనం గౌరవించుకోవడం మొదలు పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. స్టెల్లా కాలేజీలో ఇనాగరేషన్ ఆఫ్ ది ఉమెన్స్, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఉమెన్స్ డిగ్నిటీ డే ఇనాగరేషన్కి డయాస్ మీద ఉన్నటువంటి మన ప్రియతమ ఆనరబుల్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారికి, అదేవిధంగా మన ప్రిన్సిపాల్ మార్స్టెల్లా కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, సరిత గారికి, ఎస్పీ ఉమెన్ ప్రొటెక్షన్ సార్, అదేవిధంగా మన హెచ్ఓడి సోషల్ వర్క్ సహాయ సిస్టర్ గారికి మార్పు ట్రస్ట్ నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి ఇక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నట్లయితే కనుక నేను మీకు తెలిసి ఉంటాను. ఎందుకంటే సహాయ సిస్టర్ చెప్పినట్టుగా మార్పు ట్రస్ట్లో ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాం కాబట్టి రియల్లీ యు ఆర్ వెరీ గ్రేట్ and very nice girls. You are doing your internship in Marple Trust in a very very befitting manner and improving the dignity of the girls doing the for best cause. ఇప్పుడు మన డిగ్రీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇందాక సరిత గారు చెప్పినట్టుగా ఆల్ రైట్స్ ఆఫ్ ఉమెన్ ఆర్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ అంటే మగ ఆడ అన్నది తేడా లేదు, అవునా కదా? కానీ మరి ఎందుకునో మరి ఈ రోజున మనం ఉమెన్ డిగ్నిటీ డే అని పెట్టుకున్నాము అంటే అది మరి గత కాలంగా జరుగుతున్నటువంటి కాలంలో మార్పులు అవనివ్వండి, జరుగుతున్నటువంటి సంఘటనలు అవనివ్వండి, ఏదైనప్పటికీ కూడా మనం మన యొక్క రైట్స్ని కాపాడుకోవడం కోసం మన డ్యూటీస్ని మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనకి కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ రైట్స్లో మనకి ఇచ్చినప్పటికీ కూడా రైట్స్ని, డ్యూటీని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ డ్యూటీస్ని మర్చిపోయినప్పుడే మనకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ రోజున మనం ఉమెన్స్ డిగ్నిటీ డే అని ఎందుకు పెట్టుకున్నామంటే రీసెంట్గా కానీ గత కాలంగా
డిజిటల్ ప్లాట్ఫామ్ మీద సోషల్ మీడియాలో ఉమెన్ గురించి చాలా ట్రోలింగ్ అన్నది జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, రకరకాలుగా ఉమెన్ అబ్యూజ్ లాంగ్వేజ్ కానీ లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడం, అబ్సీన్ ఫొటోస్ పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ వీటిని ఏ విధంగా ఆపాలి, అదేవిధంగా మనం ఏ విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద సెక్యూర్డ్గా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి అన్నది కూడా తెలుసుకోవాలని, అదేవిధంగా ఆల్రెడీ ఈ ఉమెన్స్ డిగ్నిటీ డేకి ముందు మన ఆనరబుల్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మేడం ఏపీ మహిళా కమిషన్ తరఫున 2 years బ్యాక్ పవర్ వాక్ అని చెప్పి చాలా డిస్ట్రిక్ట్స్లో చేశారు. మొట్టమొదటి అది విజయవాడలోనే పవర్ వాక్ అన్నది మొదలైంది. దాని తర్వాత రాజమండ్రి, వైజాగ్, తర్వాత కర్నూలు, ఈ విధంగా చాలా చోట్ల అన్ని యూనివర్సిటీస్లో వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా చేశారు. కానీ పవర్ వాక్ సరిపోలా, ఎందుకంటే చేంజ్ సొసైటీలో ఇప్పుడు మనం ఉమెన్ డిగ్నిటీ డే అని చెప్పి అనుకుంటున్నాము. మనకి ఆల్రెడీ అందరూ మన డిగ్నిటీని కాపాడుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా సొసైటీలో ఎప్పుడు కూడా మంచి ఎలా డెవలప్ అవుతూ ఉంటుందో చెడు కూడా అలాగే డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ చెడు వాతావరణం ఏంటి, దాని నుంచి మనం ఏ విధంగా అన్ని విషయాలు తెలుసుకుని మనం దానికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాము అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఉమెన్స్ డిగ్నిటీ డే మేడము ఇట్ ఈస్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఆనరబుల్ చైర్పర్సన్. ఇది ఎవ్రీ వీక్ ఫ్రైడే ప్రతి కాలేజీలో, అదేవిధంగా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ ఏరియాస్లో ముందు మేడం పర్మిషన్ ఇచ్చినట్లయితే రోడ్డు మీద కూడా మన డిగ్నిటీ వాకింగ్ చేసుకుని వెళ్తామని చెప్పి కోరుకుంటూ, మరి మనం అందరం కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేషన్కి అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తప్పనిసరిగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న ఎస్పీ సరిత గారు, ప్రిన్సిపాల్ జసంత గారు, సిస్టర్ సహాయ గారు, సూయజ్ గారు, డియర్ స్టూడెంట్స్, మరొక 5 minutesలో 5 నిమిషాలే కరెక్ట్గా చూసుకోండి టైం. ప్రారంభోత్సవం చేస్తూ మరి కొద్దిసేపట్లో పింక్ బెలూన్స్ ఎగరైపోతున్నారు. కలర్ఫుల్గా పింక్ కలర్లో, పింక్ కలర్ అనేది ఉమెన్ కాన్ఫిడెన్స్కి సింబల్. అందుకనే మనం ఇక్కడ పింక్ బెలూన్స్ ఎగరేస్తూ ఈ డిగ్నిటీ డేని ప్రారంభించాలని అనుకున్నాం. ఉమెన్ కమిషన్గా డిగ్నిటీ డే ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక ప్రోగ్రాం ఉమెన్ కమిషన్ మాత్రమే చేయడం కాదు, కాలేజీలకి, స్కూళ్ళకి, ఆఫీసులకి, ఇంకా రాజకీయ పార్టీల ఆఫీసులకి, ఎక్కడ పడితే అక్కడ ఫ్రైడే ప్రతిరోజు ఉమెన్ డిగ్నిటీని గుర్తు చేస్తూ ఏదో ఒక ప్రోగ్రాం చేయాలి అనేటటువంటిది పిలుపునిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా 4 కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఎవరైనా సరే ఎవ్రీ ఫ్రైడే డిగ్నిటీ డే అనేటటువంటిది గుర్తు చేసుకునేటటువంటి ఒక పరిస్థితిని తీసుకురావాలనేటటువంటిది మన ప్రయత్నం. దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇవాళ ఎవరు కూడా ఆపర్చునిటీస్ కోసం, లేకపోతే అమ్మాయిలకి ధైర్యం చెప్పడం కోసం ఎవరూ మాట్లాడక్కర్లేదు. దాదాపుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది మనకి మనంగా తెచ్చుకోవడం అనేటటువంటి అలవాటైంది. ఆపర్చునిటీస్ అనేటటువంటిది ఆకాశమే హద్దుగా మనం అన్ని అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకుంటున్నాం. ఎఫిషియన్సీలో, సమర్థతలో కానీ, లేకపోతే మరొక విషయంలో కానీ ఎక్కడ వెనుకబడతనం అనేది మన అమ్మాయిల్లో లేదు. కానీ వస్తున్నదల్లా కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేటటువంటిది ఇది గతకాలం కంటే కూడా చాలా హీనంగా, అధ్వానంగా రోజు రోజుకి తయారవుతుంది. ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద మాట్లాడడం అనేటటువంటి దశ దాటిపోయి ఇవాళ మన చేతిలో ఉన్నటువంటి ఫోన్లకు వస్తున్నటువంటి కొన్ని మెసేజ్లు కావచ్చు, లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే రకరకాల యూట్యూబ్లో వస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇష్టానుసారంగా మహిళల్ని కించపరిచేటటువంటి కామెంట్లు పెడుతూ ఉంటారు. ఇష్టానుసారంగా ఇంట్లో కూర్చుని 4 గోడల మధ్య కూర్చొని అదొక హీరోయిజం అని భావిస్తూ ఈ రోజున అమ్మాయిల మీద, లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద అబద్ధాలు, రకరకాల కల్పనలు, రకరకాల కార్టూన్స్, లేకపోతే క్యారికేచర్స్ ఇష్టం వచ్చినట్లుగా ఈ రోజున విష ప్రచారం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? రెస్పెక్ట్ అనేటటువంటి, ఒక అమ్మాయి కనపడగానే ఒక హేళన, ఒక అమ్మాయి కనపడగానే ఓకే అనేటటువంటి ఒక తేలిగ్గా తీసుకునేటటువంటి స్వభావం తెలియకుండానే సమాజంలో, ఇళ్లల్లో మొదలవుతూ ఉంది.
కనుకనే ఈ రోజున మనం ఒక డిగ్నిటీ అనేటటువంటిది ఈ రోజున మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్కు సంబంధించి చాలా పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. మహిళలు అన్ని విషయాల్లో ముందుండాలనేటటువంటి దాంట్లో 50% రిజర్వేషన్ అనేటటువంటిది ఇప్పుడు దాకా ఏ రాష్ట్రంలో చేయలేదు. మన రాష్ట్రంలో మనం అసెంబ్లీలో చేసుకున్నాం. 50% రిజర్వేషన్ అనేటటువంటిది మనం అసెంబ్లీలో చేసుకున్నటువంటి ఒక తీర్మానం. ఇవాళ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, 50% సొసైటీలో వీళ్ళ జనాభా సగం, అదేవిధంగా అవకాశాల్లో సగం ఉండాల్సిందే అనేటటువంటిది ఈ గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నియమం. ఈ నియమం ప్రకారం జరగాల్సిందే. 50% లెక్క పైనే ఉంటుంది తప్ప తక్కువగా ఉండదు. 50% పక్క. ఒక్క పర్సంటేజ్ కిందకి తగ్గినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. ఈ పోస్టుల్లో ఎందుకు 50% మహిళలకి లేదు అని వెంటనే తిప్పి పంపిస్తూ ఉంటారు. కనుక ఇవాళ ఈక్వల్ షేర్ అనేటటువంటిది ఇక్కడ మహిళలకి ఒక రైట్గా ఇస్తున్నటువంటి సమయంలో, మహిళల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకురావాలని ప్రయత్నం జరుగుతున్నటువంటి సమాజంలో మనం కొన్ని చోట్ల ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది, ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, ఈ రకంగా ఎప్పుడూ లేనటువంటి ఒక అవమానించేటటువంటి పద్ధతి, అంటే ఒక బాడీ షేమింగ్ కావచ్చు, అసలు ఒక అమ్మాయిని ఎలా చూడాలి అనేటటువంటిది కూడా మర్చిపోయి, ఒక అమ్మాయిని ఒక మనిషిగా చూడాలి, ఒక మనసున్న మనిషిగా చూడాలి, ఒక మనిషిని ఎలా చూస్తామో ఒక అమ్మాయిని కూడా అలాగే చూడాలి. కానీ అది మర్చిపోయారు. అమ్మాయి అనగానే మొదలు పెడతా ఉంటారు, రకరకాల బాడీకి సంబంధించినటువంటి కామెంట్స్ మొదలు పెడతారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటిది మాట్లాడతారు. ఆ అమ్మాయి ఏం మాట్లాడినా కూడా వంకలు పెట్టేటటువంటి విధంగా మాట్లాడతారు. ఇది చాలా అవమానకరపరిచేటటువంటి విధానం. యూనిసెఫ్ స్టడీస్ ప్రకారం కూడా అమ్మాయిలు ఎదుర్కొంటున్నటువంటి ఈ రకమైనటువంటి కామెంట్స్ వల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటోంది, ఎడ్యుకేషన్ మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అనేటటువంటిది కూడా మాట్లాడారు. అంటే చుట్టూ కూడా మనం ఏం మాట్లాడినా తప్పు, ఎలా నడిచినా తప్పు, ఎలా ఆలోచించినా తప్పు, నవ్వినా తప్పే, లేకపోతే ఫ్రెండ్షిప్ చేసినా తప్పే అనేటటువంటి వాతావరణంలో ఎవరు కూడా ఫ్రీగా మనం చేయాలనుకున్నది చేయలేము, స్వేచ్ఛగా మాట్లాడలేము. ప్రతిసారి కూడా ఈ రకమైనటువంటి ఒత్తిడి వల్ల చాలామంది అమ్మాయిలు చదువులో వెనకబడుతున్నారు అనేటువంటిది కూడా నిజం. అదేవిధంగా ఈ రోజున మన స్టూడెంట్స్ అనేటటువంటిదే కాదు, సొసైటీలో ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఇతర సంబంధించినటువంటి పొలిటికల్ ఫీల్డ్లో ఉండేటువంటి కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, సినీ సెలబ్రిటీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాస్త పబ్లిక్లో నలుగురిలో పేరుంది అంటే వాళ్ళకు సంబంధించి జరుగుతున్నటువంటి దాడి, సోషల్ మీడియా పేరు మీద జరుగుతున్నటువంటి దాడి నిజంగా చాలా నీచమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడి ఉంది. కనుకనే ఈరోజు డిగ్నిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం గతం కంటే ఇంకా బాగా పెరిగింది. మాకు గౌరవం ఉంది, మహిళల్ని గౌరవించకపోతే ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదు, వాళ్ళని ఒక పురుగులాగా చూడాలి. ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టినా, ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టినా వాళ్ళు అసలు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ బంధువులు కానీ వీడొక పనికి మాలిన వాడు, వీడొక రోగ్ అనేటటువంటి పద్ధతిలో ఒక బ్రాండ్ వేయాలి, వాడు ముద్ర వేయాలి, అంతే తప్ప ఎంకరేజ్ చేసేటటువంటి వాతావరణం సొసైటీలో ఉండకూడదు. దానికోసం ఇది పనిచేస్తుంది. ఇవాళ మీరు మొదలు పెడుతున్నటువంటి డిగ్నిటీ డే ప్రారంభోత్సవం అనేటటువంటిది ఇవాళ ఒక అడుగుతో మొదలై రేపు ఒక మహాసముద్రం లాగా దీన్ని మారాలి అనేటటువంటిది ఇక్కడ కూర్చున్నటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనం డెసిషన్ తీసుకోవాలి. వీలున్నంత చోట మాట్లాడాలి మనం. ఇవాళ ఎవరైనా సరే అమ్మాయిలకి లేకపోతే మహిళలకు వ్యతిరేకంగా ఒక అవమానించేటటువంటి పద్ధతి ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళపైన చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. అంతేకాకుండా చట్టపరంగానే కాదు, పక్కన ఉన్నాడు కూడా నీ ముఖం మీద ఉమ్మేస్తాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలనేటటువంటిది ఆ వాతావరణం తీసుకొస్తేనే మనం సోషల్ మీడియాని కంట్రోల్ చేయగలుగుతాం. ఈరోజు అమ్మాయిలు కూడా కొంతమంది పోస్టింగ్లు చాలా హీనంగా పెడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని మారాలి అంటే ఒక డిస్కషన్ జరగాలి సొసైటీలో. దానికోసం ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇందులో మీరందరూ కూడా జోష్గా మనం రేపటి సిటిజన్స్గా ఈ రోజున మనం దీన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. మీరు స్టూడెంట్స్కి రిప్రజెంటేటివ్స్గా మీరు భవిష్యత్తులో ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలని, డిగ్నిటీ డేని మరింతగా అందరిలోకి తీసుకువెళ్ళాలని చెప్పి ఉమెన్ కమిషన్ తరఫున
మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరికొద్దిసేపట్లో ప్రారంభిద్దాం.